నమస్కారం. ఈ నెల 21న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు. అయితే మనకేంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు విషయం. రాబోయేది ఎన్నికల కాలం కాబట్టి ఈ సమయంలో వైసీపీ నాయకులందరూ కూడా తమ విధేయతను చాటుకోవటానికి, తమ ప్రభుభక్తిని వెల్లడి చేయటానికి రకరకాలుగా ఈ జగన్ జన్మదినాన్ని నిర్వహించటానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇప్పుడు ఏంటి అంటే వైసీపీలో ఎక్కడ చూసినా మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది అది అని లేదు. అన్ని చోట్ల కూడా ముఠా తగాదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. దానికి తోడు వైసీపీ అధిష్టానం ఏం చేసింది అంటే కొంతమందికి టికెట్లు మార్చడం మొదలుపెట్టింది. ఇప్పటికే చాలా టికెట్లు మార్చారు. మరి కొంతమందికి టికెట్లు రావు అని లీకులు ఇస్తున్నారు. బలానా వ్యక్తికి రాదు టికెట్, బలానా వ్యక్తికి రాదు అని పార్టీ వాళ్ళే లీకులు ఇస్తున్నారు. దాంతో ఏమవుతున్నది అంటే మొత్తం కూడా ఈ వైసీపీలోని ఈ 2-3 గ్రూపులు తగాదాడుకునే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఎవరికి వాడు కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడే ఆల్రెడీ ఈ జన్మదినాన్ని ఎలా నిర్వహించాలి అనే దాని మీద సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సన్నాహక సమావేశాల్లో పార్టీ ఎమ్మెల్యే ఒక దిక్కు ఉన్నాడు, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే, కొత్తగా వచ్చిన ఇన్ఛార్జి ఇంకొక దిక్కు ఉన్నాడు. వాళ్ళిద్దరూ కలిసి మీటింగ్ పెట్టట్లా, ఎవరి మీటింగ్ వాళ్ళే పెట్టుకుంటున్నారు. వాడెట్లా మీటింగ్ పెడతాడో నేను చూస్తాను, వీడెట్లా మీటింగ్ పెడతాడో చూస్తాను, వాడు ఈ రకమైన టెన్షన్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యన ఉంది. దీంతో ఇది పోలీసులకి ఇది ఒక అగ్ని పరీక్షగా మారింది. మామూలు ఎదుటి ఆపోజిట్ వ్యక్తి తెలుగుదేశం వాళ్ళు అనుకోండి, ఏమో ఆలోచించకుండా తీసి కేసు పెట్టేయచ్చు, జైల్లో వేసేయచ్చు. జనసేన వాళ్ళు అనుకోండి, అది తీసి లాగి అవతల పడేయచ్చు. కానీ మరి 2 వర్గాలు వైసీపీవే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు కదా పోలీసుల్ని గైడ్ చేసేది, ఎవరి మీద కేసు పెట్టాలి, ఎవరి మీద కేసు పెట్టకూడదు అని. ఇప్పుడు ఏం చేస్తారో అర్థం కావట్లా. చాలా చోట్ల ఒక 30-40 నియోజకవర్గాల్లో అయితే ఇది శాంతి భద్రతలకి విఘాతం కలిగించే స్థాయిలో అక్కడ సమావేశాలు జరుగుతున్నాయని మాత్రం సమాచారం ఉంది. మరి ఆ నియోజకవర్గాల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తితే పోలీసులు ఏ వర్గం వైపు ఉండాలి? అంటే వైసీపీలోనే 2 వర్గాలు వైసీపీవే కదా, పోలీసులు ఎటు ఉండాలి అనేది తేల్చుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. అంటే ఈ విధమైన పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి. జగన్ పుట్టినరోజు ఏమో కానీ అది పోలీసులకు మాత్రం అగ్ని పరీక్షగా మారింది. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.